సింహమా? మా నాన్నగారి దగ్గర నమ్మిన బట్టలే. ఏమంటా? మా నాన్నగారికి ఆరోగ్యం బాగాలేదట. మరి ఆలోచిస్తూ నించుతావరా? వెంట కారు తీసుకుని బయలుదేరు. ట్యాంక్ ఫుల్ చేసుకో. బయలుదేరు. బాబు సంతోషం ఎక్కువైందంటే నా ఇప్పే దొరికిందా? బాబు ఈ రోజుల్లో ఉత్తరాలు రాస్తే చేరుతాయా? రమ్మని రాశాను వెంటనే వచ్చేసా. బాబు బాగున్నావా? మీ ఆరోగ్యం ఎట్లా ఉంది నాన్న? వయస్సుతో పాటు క్షీణించేదే గాని పెరిగేది కాదు కదా. అది సరేగాని నువ్వు నాటకాలు వేస్తున్నావట, నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నావట. మహానటుడు మాధవయ్య గారు కొడుకు నటుడు కావడం పెద్ద గొప్ప. ఒరే ప్రసాద్, నీ నాటకాలని నువ్వే రాసుకుంటున్నావట. అందుకు నేను చాలా గర్విస్తున్నా. నటులదే ఉందిరా, నాటకాలు రాసిన కవులు, వాళ్ళు సృష్టించిన పాత్రలు అవేరా శాశ్వతం. నటులు వస్తారు పోతారు. కాదేం మాట నాన్న. కవులు ఎంత గొప్ప పాత్రలు సృష్టించినా వాటికి జీవం పోసిన మహానటులు ఎంతమంది లేరు. ఉదాహరణకు బళ్ళారి రాఘవ, స్థానం, మాధవ పెద్ద. అది నిజమే నాయన. ఆ పాత్రలకు అమరత్వం కల్పించి శాశ్వతం చేసి ఆ నటులు కాలగర్భంలో కలిసిపోయారు. దేశం వాళ్ళను మర్చిపోయింది. అందాక ఎందుకురా, నా సంగతి చూడు. నేను నాటకాలు ఆడే రోజుల్లో మాధవయ్య నాటకం అంటే టిక్కెట్టే దొరికేది కాదు. జనం గిటగిటగిటగిట్లాడిపోయేవాడు. మాట మాటకు చప్పట్లు, పద్యం పద్యానికి వంశమోర్లు, అడుగడుగున హర్షాతిరే కాదు. ఎన్ని సన్మానాలు, ఎన్ని బిరుదులు, ఎన్ని బహుమతులు రా. ఆనాడు నాకు వచ్చిన బహుమానాలన్నీ ఇవాళ నన్ను వెక్కిరిస్తున్నాయిరా. ఇవాళ నేను ఎవరికి కావాలి, ఎవరికి గుర్తున్నాను? తలిచేవాళ్ళు ఎవరు, పలకరించేవాళ్ళు ఎవరు? ఆనాటి ఆ వైభవాన్ని ఈనాటి ఈ స్థితిని తలుచుకుంటే నాలో నాకొక భంగి నవ్వు. అంతేరా నటుడి బ్రతుకంటే అంతే. కాళిదాసు, షేక్స్పియరు, వేద వెంకటరాయ శాస్త్రి, ధర్మవరం రామకృష్ణమాచార్యులు, తిరుపతి వెంకట కవులు, గురజాడ లాంటి ఇంకెందరో మహాకవులు చచ్చిపోయినా సజీవంగా ఉన్నారు, ఉంటారు కూడా నాయన. అందుకే నువ్వు రచయిత అయ్యావంటే నేను అంతగా గర్వించాను నాయన. ఒరేయ్, ఒక్కసారి నాటకం చూడాలనుందో. నాన్న, మీరు నా నాటకం చూడడం నా అదృష్టం నాన్న. ఈసారి నాటకం ఇచ్చినప్పుడు నేను తప్పకుండా తీసుకెళ్తాను. అలాగే. అంతవరకు ఎందుకు? మీ ఆరోగ్యం కూడా బాగాలేదు. మీరు వెంటనే నాతో రండి. అక్కడ మీరు ట్రీట్మెంట్ కూడా చేయించుకుంటుంటండి. పట్నంలో ప్రాణం పోసే డాక్టర్లు ఉన్నారా ఏమిటో? అదేం అక్కర్లేదు కానీ నీ నాటకం ఉన్నప్పుడు చెప్పు, తప్పకుండా వస్తా. అలాగే. అప్పుడే వాడిని వీటెవరు గోపాలరావు కూడా చూసి రావచ్చు. గోపాలరావు మా బాల్య స్నేహితుడురా. ఆ మధ్యన నిన్ను ఒకసారి పంపించమని చూడాలనుందని కూడా ఉత్తరం రాశాడు. నాన్న దేనికి? వాడు ఎప్పుడో ఏదో కష్టాల్లో ఉంటే నేను కొంచెం సాయం చేశాను. దాంతో వాడికి అదృష్టం పట్టిందని, కోటీశ్వరుని అయ్యారని వాడికి ఒక పెద్ద నమ్మకం. పాపం మన డబ్బు మాత్రం వడ్డీతో సహా అప్పుడే ఇచ్చేశాడు. కానీ కృతజ్ఞత మిగిలిపోయిందిరా వాళ్ళు. అంటాడు, ఒరే మాధవయ్య, నీ కొడుకు నా కూతురిచ్చి పెళ్లి చేయాలరా, అప్పుడు కానీ నీ రుణం తీర్చిన విముక్తి కలగదురా అంటాడు. పెళ్లి కూడా ఎందుకు? ఒరే, ఆ పిల్లని చేసుకోవాలని నీకేమీ నిర్బంధం లేదు. వెళ్ళి చూసిరావు సరే. అయితే అక్కడ చిన్నబాబు పెళ్ళ రెడీగా ఉందన్నమాట. ఏడ్చావులేరా, అక్కడ కాబట్టి ఇంకో చోట రెడీగా ఉండదా ఏమిటి? సరే, ఇక్కడ వంట రెడీ, భోజనానికి సిద్ధం అయితే వడ్డించడానికి రెండు రెడీ, నాన్నగారికి రొట్టి పాలు రెడీ. మరి ఇప్పుడు రెడీ లేనిది ఏమిటి? ఒకటే ఒకటి ఏమిటి? నాకంటూ ఒక పిల్ల, ఒక ఆడది. రండి బాబు రండి. తమను చూసి చాలా కాలం అయింది. చిన్నమ్మగారిని పిలవమంటారా? చిన్నమ్మగారు వద్దు కానీ మీ అయ్యగారు గోపాలరావు గారు ఉన్నారా? ఉన్నారు బాబు. ఇది తీసుకెళ్ళి ఆయనకి. ఏడు బాబు, మొన్న ఏమో చిన్నమ్మగారికి ఇవ్వమన్నారు, ఇప్పుడు పెద్దయ్య గారికి ఇవ్వమంటున్నారు. రేపు పెద్ద